కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ అభివృద్ధిని పట్టించుకుని ఎమ్మెల్యే కేసీఆర్ మనకు అవసరమా అని ప్రశ్నలు లేవనెత్తారు. శ్రీగిరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని నర్సారెడ్డి ప్రచారం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. కొంచెం బ్యాక్ ప్రతిపక్ష నాయకుడు అవన్నీ 2 ఏళ్ళ ఏ గ్రామం ఎట్లుంది ఏం చేస్తున్నారు అని ఒక్కసారి బయటకు రాకపోతే మరి ఇటువంటి నాయకుడు మనకు అవసరమా? ఎవరికి అవసరం? ఎవరికి దయ్యం పాశం అనుకుంటే ఎట్లా అని అన్నట్టు మన ఎమ్మెల్యే లోపడకుండు ప్రజా సమస్యలు పట్టించుకుంటలేడు. కానీ మేము అట్లా కాదు, ఓడిపోయినా ప్రజలలో ఉండాలి, మా ప్రజలందరూ గెలవాలి. మీరు అన్నిటికన్నా ముఖ్యమైనది గమనించాలి, 2 యునానిమస్ సర్పంచ్లను పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండు. మేము ఇప్పటికి అయిన దాంట్లో 9 మంది కాంగ్రెస్ నుంచి యునానిమస్ సర్పంచ్ లేదు, 9 మంది. నువ్వు 2 పెట్టుకుని వీగుతున్నావు. ఇక్కడ బయట ఏమైతుందో ఒకసారి తెలుసుకో. రేపు అన్ని హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఆయన ఎందుకు గెలుస్తున్నారు? కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు అవి ఉన్నాయి. నువ్వు గెలిచినా ఓడినట్టే అర్రలకేం చెల్తలేవు. మరి మేము ఓడినా గెలిచిన విధంగా ప్రభుత్వం మాది ఉందని సేవ చేసుకుంటా ప్రజలలో ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుని నిజంగా బయటకు వచ్చి ఇంకా గజ్వేల్కి ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద బయటకు అసెంబ్లీలో అన్న పోరాడు, లేకపోతే బయటకు వచ్చి నీ రిప్రజెంటేషన్ గవర్నర్ దగ్గరికి సీఎం దగ్గరికి పోయి ఇవి ఆ విధంగా నువ్వు చేస్తలేవు. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్యే పదవికి